అందరికీ నమస్కారం. నాన్న, మనం ఈరోజు ఏం చేద్దామంటే శ్రావణ మాసం కదా నాన్న, మనకు ప్రతి ఒక్కరూ తాంబూలంలో శనగలు ఇస్తారు నాన్న. ఆ శనగలతో మనం ఏం చేద్దాం, వడలు చేసుకున్నాం నాన్న. మసాలా వడలు. ఇవి తాంబూలంలో ఇచ్చిన శనగలు, మంచిగా మొలకలు వచ్చినాయి. ఇవి మంచి ప్రోటీన్స్ ఉంటాయి. వడలు చేసి పెడితే పిల్లలు చక్కగా తింటారు. మసాలా వడ చేసుకుందాం. ఇప్పుడు ఏం చేద్దాము, ఈ శనగలు, ఈ మిరపకాయలు నాన్న, ఇవి ఒక 7-8 మిరపకాయలు. మనం ఎంత కారం తింటే అంత మిరపకాయలు తీసుకుందాం. నేను ఒక 7-8 తీసుకున్నాను. ఈ రెండు కలిపి మిక్సీ చేస్తాను నేను. ఓకే, మిక్సీ చేసుకొచ్చి చూస్తాను. శనగలు ఇదో మిక్సీ చేసుకొని వచ్చిన ఇలా చేసుకోవాలి. మరీ మెత్తగా కాకుండా ఇట్లా చేసుకోవాలి. ఇప్పుడు ఏం చేద్దాం, దీనిలో బియ్యం పిండి, పసుపు, జీలకర్ర, 1/2 స్పూన్ సాల్టు, 1/2 స్పూను ధనియా పొడి, కొద్దిగా వాము, కొద్దిగా జీరా పొడి, బియ్యం పిండి, శనగపిండి 2 స్పూన్లు నాన్న. బియ్యం పిండి 1 స్పూను, శనగపిండి 2 స్పూన్లు, అల్లం వెల్లుల్లి పేస్ట్ నాన్న. పేస్ట్ బదులు మీరు అల్లం వేసుకున్నా పర్వాలేదు, నేను పేస్ట్ వేస్తున్నా. అల్లం వెల్లుల్లి పేస్ట్, కరివేపాకు సన్న కట్ చేసుకున్న కరివేపాకు, కొద్దిగా సన్న కట్ చేసుకున్న కొత్తిమీర, పచ్చిమిర్చి నాన్న. ఇది కూడా కొంచెం కచ్చాపక్క చేసుకున్నాం. పచ్చిమిర్చి వేసేద్దాం, మనం కారం తిన్నట్లు వేసుకున్నాం. ఇవన్నీ ఇందులో వేసేద్దాం. మొత్తం కలిపేద్దాం, మంచిగా కలిపేటట్లు మొత్తం కలిపేద్దాం. మసాలాలు అన్నీ వేసి కలిపినాం కదా. ఇప్పుడు ఏం చేద్దాము, ఇందులో 2 రకాలుగా చేసుకుందాం. కొంచెం ఇందులో తెలిసే తీసుకొని ఇవి ఇట్లా వేసుకుందాం. ఇందులో ఏం చేద్దాం, కొన్ని సన్న కట్ చేసుకుని ఆనియన్ వేసుకుందాం. మీకు ఎట్లా నచ్చితే అట్లా చేసుకోండి. ఓకే, ఒక 2 ఆనియన్స్ కట్ చేసినాను. మన పిండి క్వాంటిటీని బట్టి తీసుకోవాలి ఆనియన్స్. కొన్ని ఏమో ప్లేన్ వడలు నాన్న, కొందరేమో ఆనియన్స్ ఇష్టపడతారు కదా, ఆనియన్స్ తోటి వడలు. ఇప్పుడు మా సబ్స్క్రైబర్ ఒక అమ్మాయి ఏం చేసింది, ఆంటీ చాలా శనగలు వచ్చినాయి తాంబూలానికి అని చెప్పింది. అంటే ఇట్లా వడలు చేసుకోవచ్చు అమ్మా అని చెప్పిన. సరే ఆంటీ ఎట్లా అన్నది. సరే చేసి చూద్దాము, అందరు కూడా యూజ్ అవుతుందని చేస్తున్నంట. ఓకే, వడలు చేసుకుందాం. మనం ఇప్పుడు ఏం చేద్దాం, ఆనియన్ వడలు వేసుకుందాం నాన్న. ఆయిల్ పెట్టి, ఆయిల్ బాగా వేడెక్కిన తర్వాత మీకు ఎంత సైజు కావలిస్తే అంత ఇట్లా వేసేస్తాం. ఓకే, ఇలాగే చేతితో నొక్కేసి ఇట్లా వేసేస్తాం. ఇట్లా అన్నీ ఒకేసారి కూడా చేసి పెట్టుకొని చేసుకోవచ్చు నాన్న. ఇట్లా తొందరగా అయిపోతుంది అవసరం. ఇప్పుడు ఏం చేస్తాం, స్టవ్ కొద్దిగా మీడియంలో పెడతాం మనం. మీడియంలో పెడితే ఏమవుతుంది, మనకు లోపల నుంచి వడలు చక్కగా కుక్ అవుతాయి. మనం చేసుకున్నామని ఫ్రై చేసుకోవాలి. ఒక 2-3 నిమిషాలు బాగా ఉడకనిద్దాం. ఉడుకుతుంటే ఇప్పుడు ఏం చేద్దాం, ఇవి ఆనియన్ లేకుండా నన్ను ఇవి కూడా ఏం చేద్దాం, కొన్ని ఇలా చేసి పెట్టుకుందాం. ఓకే, ఇది కూడా ఇట్లనే అన్నీ చేసి పెట్టుకుందాం. అన్నీ చేసుకొని ఇది కూడా వేసుకుందాం. నిమిషాల తర్వాత ఆనియన్ వడలు అయిపోయినాను. ప్లేట్లో తీసుకున్నాము. మొత్తం అన్నీ ఇలాగే వేసుకున్నాను. ఇవన్నీ ప్లేట్లోకి తీసుకున్నాను. మంచిగా మనం మీడియంలో స్టవ్ పెట్టి వేయించుకున్నాం కదా, మంచి బ్రౌన్ కలర్ వచ్చినాయి. లోపల నుంచి చక్కగా కుక్ అయినాయి. ఇప్పుడు ఏం చేద్దాం, మనము ఆనియన్ లేకుండా ప్లేన్ వడలు వేసుకుందాం. ఓకే, ఆనియన్వి కొంచెం స్లోగా ఉడికితేనా ఇవి తొందరగానే కుక్ అవుతాయి. ఇవి వేసేసుకుందాం. సేమ్ అదే ప్రాసెస్
అలాగే స్టవ్ మీడియంలో పెట్టి బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకున్నాను. ఓకే, మీకు ఎంత సైజు నచ్చితే అంత చేసుకున్నాను. చాలా బాగుంటాయి. పప్పు అంచుకు, సాంబార్ అంచుకు, పిల్లల స్నాక్స్ లాగా చక్కగా తింటున్నాను. ఉట్టి శనగలు తినమంటే తినలేకుంటాను. ఇలా చేస్తే వెరైటీగా తింటున్నాను. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. లైక్ చేయండి, షేర్ చేయండి. కొత్తగా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అందరికీ ధన్యవాదాలు. నాన్న ఇవి ఆనియన్ లేకుండా ఈ వడలు ఇవి కూడా చక్కగా కుక్ అయింది. ఇప్పుడు ఏం చేద్దాం, ఇది ప్లేట్లోకి తీసేస్తాం. ఓకే, ఇవన్నీ ప్లేట్లోకి తీసేసుకుందాం. అన్నీ ఇలాగే చేసుకుందాం. మొత్తం ఇలాగే చేసుకుందాం. చాలా బాగుంటుంది. మిగతావన్నీ ఇలాగే చేసుకుందాం. ఇవి ఆనియన్ వడలు నాన్న, మసాలా ఆనియన్ వడలు చాలా మంచిగా ఉంటుంది. మనం బియ్యం పిండి వేసుకున్నాం కదా, మంచిగా క్రిస్పీగా అయినాయి. ఇవి ఆనియన్, ఇవేమో ఆనియన్ లేకుండా నాన్న, ఇవి కూడా చాలా చక్కగా అయినాయి. చూసారా ఎంత బాగా. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి నాన్న, చూడండి ఎలా ఉందో చూడండి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అందరికీ ధన్యవాదాలు. ఒకసారి టేస్ట్ చేస్తాడు మా సారు, టేస్ట్ చేసి చెప్తాడు. టేస్ట్ చేసినాక మా సార్ ఒక కవిత చెప్తాడు, కవిత వినండి. మీకు నచ్చుతుందో లేదో చూడండి, చూసి కామెంట్స్ పెట్టండి. రెండు వడలని కూడా టేస్ట్ చేశాను. ఈ వైపు ఉన్నాయి ఉల్లిపాయతో చేసినటువంటి వడలు ఒకవైపు, ఉల్లిపాయ లేకుండా చేసినటువంటి వడలు ఒకవైపు. రెండు వడలను కూడా నేను టేస్ట్ చేశాను. చాలా అద్భుతంగా ఉన్నాయి, పసందుగా ఉన్నాయి. ఇవి క్రిస్పీగా చాలా మంచిగా, ఉల్లిపాయతో కూడినటువంటి వడలు కూడా మంచిగా ఉన్నాయి. ఉల్లిపాయ లేకుండా చేసినటువంటి వడలు కూడా సొంతగా రుచిగా మంచిగా ఉన్నాయి. ఇవి శనగలతో చేసిన వడలండి. శనగలంటే తెలుసు కదా మీకు, మామూలుగా కాబూలీ శనగ టైప్గా చిన్నగా ఉంటాయి. అవి దాంతో చేసినట్టు శనగలు చాలా రుచిగా ఉన్నాయి. ఈ సందర్భంగా నాకు ఎప్పుడో 20-30 సంవత్సరాలు రాసినటువంటి చిన్న కవితల్లో నుంచి ఒక 2-3 భాగాలు మీకు వినిపిస్తాను, వినండి. అన్యాయం అసలే వద్దు, అది తెచ్చు ముప్పు కద్దు. అన్యాయం అసలే వద్దు, అది తెచ్చు ముప్పు కద్దు. ధర్మానికి ఉంచు హద్దు, అది పెంచు నీ కీర్తి సరిహద్దు. ధర్మానికి ఉంచు హద్దు, అది పెంచు నీ కీర్తి సరిహద్దు. దీపం వెలుగుతుంది, చీకటి వెలుగుతుంది. దీపం వెలుగుతుంది, చీకటి వెలుగుతుంది. శాంతి ఎక్కడ ఉంటుందో కాంతి అక్కడే ఉంది. శాంతి ఎక్కడ ఉంటుందో కాంతి అక్కడే ఉంటుంది. కరుణ కురిస్తే కఠినం కలుగుతుంది. కరుణ కురిస్తే కఠినం కలుగుతుంది.